నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీఎల్ సహకారంతో సుమారు 1100 సైకిళ్లను కోట, చిల్లకూరు మండలాలలో చదువుతున్న విద్యార్థులకు అందించారు. ఈ మేరకు కోటలో ఏవీకేఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారాలు, బాలుర బాలికల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను వారు అందజేశారు. కోట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చదువుల్లో ప్రతిభ కనబరిచి మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల క్లస్టర్ అయినటువంటి సర్వోత్తరెడ్డి గారు, పాదర్తి కోటేశ్వర రెడ్డి గారు, అలాగే మొబీన్ బాషా గారు, శంషుద్దీన్ గారు, అలాగే పెన్నక చెరువు ఆయకట్టు అలాగే వెంకనపల్లి సర్పంచ్ మధు యాదవ్ గారు, శ్రీమతి అట్లాగే చాపల శ్రీనివాసులు సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి చిట్టేడు సొసైటీ ప్రెసిడెంట్ చాపల శ్రీనివాసులు గారు. మనందరికీ తెలుసు దివంగత నేత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, దివంగత నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఈరోజు వాళ్ళ స్కూల్ అంటే వాళ్ళే గుర్తొస్తారు, వేరే వాళ్ళు గుర్తురారు మనకి. కాబట్టి ఈరోజు అంత ప్రాధాన్యత కలిగినటువంటి కోటలో మొట్టమొదట మేము సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైనప్పటికీ మీ అందరికీ మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన పేరు బీదా రవిచంద్ర గారు. ఈ సైకిల్ ఇస్తున్నారంటే ఆయన మెదడులో వచ్చింది. మొత్తం మా నెల్లూరు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చారు. నేనే లాస్ట్ ఎమ్మెల్యే ఉంటా, ఇక్కడ పేద ఎమ్మెల్యే కాబట్టి లాస్ట్ ఎమ్మెల్యే కాబట్టి అక్కడక్కడ అడుక్కుంటున్నాను. నేను అందరూ ఇచ్చారు, బ్రహ్మాండంగా ఇచ్చారు. నేను కూడా మా వాళ్ళకి మా కాన్స్టిట్యూన్సీలో మ్యాక్సిమం ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మా బీదా రవిచంద్ర గారికి నేను తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. మీరందరూ సహాయ సహకారాలు అందించండి పేదల విషయంలో. అలాగే ముఖ్యంగా ఇక్కడే ఈ వికాస కేంద్రం 2,50,00,000కి లోకేష్ బాబు గారు శాంక్షన్ ఇచ్చాడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. గతంలో ఇస్తే మనం ఓడిపోయిన తర్వాత ఉన్నటువంటి గవర్నమెంట్ ఆపేసింది, పైసా నిధులు విడుదల చేయాల. మళ్ళీ మా సర్వోత్తమ్ రెడ్డి, మా జరీలు, మా భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి మళ్ళీ మా రవినాయుడు గారితో మాట్లాడితే, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారితో మాట్లాడితే 2,50,00,000 దానికి శాంక్షన్ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్నే లోకేష్ బాబు గారు దానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి మా పత్రికా మిత్రులు కూడా నేను తెలియజేస్తున్నా. త్వరలో కూడా పనులు ఊపందుకుంటాయని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ చాలా సంతోషం ఇంతమంది నాయకులు రావడం, వాళ్ళ తల్లిదండ్రులు రావడం, అట్లాగే పిల్లలందరూ కూడా మన నాయకుడు, విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే ఈ విధంగా పిల్లల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో, ఉపాధ్యాయుల మధ్యలో, అధికారుల మధ్యలో జరుపుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే మేము పార్టీ ఆఫీసులో పెట్టుకుంటాం ఈ కార్యక్రమాలు, ఇక్కడ పెట్టాం. అయితే ఒకటి ఏంటంటే అడ్వర్టైజ్ అంటే గ్రౌండ్లో పెట్టాం, స్కూళ్ళలో పెట్టలా. డిప్యూటీ డిఓ గారు, మేము మీ స్కూల్లో పెట్టలా, మీ క్లాస్ రూమ్లో పెట్టలా, మేము పెట్టింది గ్రౌండ్. కాబట్టి మా జీవో ఒకవేళ ఉన్నా మేము పెట్టింది గ్రౌండ్ కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది ఇట్లాగే చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఏదైనప్పటికీ ఇలా పిల్లలందరూ కూడా సైకిళ్ళు తీసుకొని తెల్లారా, బాగా వ్యాయామం కూడా మీ అందరికి కూడా. కాబట్టి ఎక్కడ కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, బాగా చదివించండి మా బిడ్డల్ని. ప్రైవేటు స్కూళ్ళకి ఎక్కడ కూడా తగ్గకుండా మా బిడ్డలు
బాగా చదవాలని చెప్పి కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ క్వాలిఫైడ్ టీచర్స్, ఇక్కడ అందరూ కూడా బ్రహ్మాండం ఇంటెలిజెన్స్ అందరూ కూడా. కాబట్టి అదే గర్ల్స్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ గారు ఉన్నారు, ఆ తల్లికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తల్లి బాగా చదివించండి, బిడ్డల్ని చదివించి కోటకి మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించగలం. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఏదైనా కార్యక్రమం అంటే. మేము వస్తున్నామంటే చీల్ రోడ్డు కాడి నుంచి కోట దాకా ఫ్లెక్సీలు కడతారు, శాలువాలు, మాల్లు, బాజా భజంత్రీలు, డిన్నర్లు వేడుకగా జరుపుతారు. నేను అందుకే మిత్రుడు శాసనసభ్యుడు సమక్షంలో అడుగుతున్నా, అందరం ఎవరి గ్రామాల్లో వాళ్ళ స్కూల్స్ని దత్తత తీసుకుందాం. శక్తి మేరకు 5 సంవత్సరాల పాటు లక్షలేం ఖర్చు కావు, డబ్బుతోనే అయ్యేటువంటి పని కాదు ఇది. ఒక బాధ్యతగా ఆ స్కూల్స్ని విజిట్ చేయడం, ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్తో మాట్లాడి చిన్న వస్తువులు ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి ఏర్పాటు చేయడం, ఎమ్మెల్యే గారి ద్వారా జరగాల్సినవి ఉంటే, ప్రభుత్వం ద్వారా జరగాల్సినవి ఉంటే వాటిల్ని చేయించేటువంటి బాధ్యత తీసుకుందామని చెప్పి కోరుతున్నా. ఈ హై స్కూల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చేదానికి స్థానికుల సహకారం ఉంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు ఇక్కడ ప్రభుత్వంతో పాటుగా. ఇప్పుడే చెప్పారు, రవినాయుడు ద్వారా గతంలో శాంక్షన్ తెచ్చారు, మళ్ళీ 5 ఏళ్ళు ఆగిపోయినాయి, మళ్ళీ 2 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చామని మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఆ శాంక్షన్లు వచ్చినాయి. అదేవిధంగా స్కూల్ని 48 హై స్కూల్స్ ఉన్నాయి గూడూరు నియోజకవర్గంలో. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది శాలువాలు, పూలమాలలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం మండల తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయన వాహనాన్ని ప్రారంభించారు. అలాగే వాహనం భాగాలను, అధునాతన పరికరాలను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది వాహనం యొక్క ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మన గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కోట పట్టణంలో అగ్నిమాపక కేంద్రం నందు అత్యాధునిక సాంకేతికతతో కూడిన నూతన అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అగ్నిమాపక శాఖను బలోపేతం చేయాలనే సంకల్పంతో అగ్నిమాపక శాఖను ఆధునీకరిస్తున్నారన్నారు. ఫైర్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫైర్ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. కోర్టులో కొత్త ఫైర్ ఇంజిన్ ఎన్డీఏ గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత, లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత, మా వంగలపూడి వెంకటమ్మ గారు హోమ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఎన్నో రోజుల కళ మా కోట ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగాను, మాకు కొత్తగా ఒక ఫైర్ సంబంధించినటువంటి ఒక వెహికల్ కావాలని చెప్పి అడిగారు. అప్పటి నుంచి కూడా నేను లెటర్లు పెడతానే ఉన్నాను. కానీ ఈ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క ఫైర్ సంబంధించిన వెహికల్ దాదాపు 75 లక్షలు పెట్టి శాంక్షన్ ఇచ్చారు. అట్లాగే రాష్ట్రం మొత్తం మీద కూడా 106 ఈ యొక్క ఫైర్ వెహికల్స్, మిస్ట్ వెహికల్స్ 46 వెహికల్స్ కూడా ఈరోజు ఇచ్చారు. గతంలో ఎప్పుడు చేయలే. ఎందువల్లంటే ఏదో అవసరం, ఫైర్ అంటే ప్రతి ఒక్క పేదవాడికి అవసరం. ఎండాకాలంలో అయితే ఇంకా చాలా ముఖ్యం. ఎందువల్లంటే ఎండల్లో గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే గ్యాస్ ప్రమాదం ఏర్పడినప్పుడు ఇల్లంతా మంటలు వ్యాపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కోట చుట్టుపక్కల అంటే ఇక్కడ ఏమైనా జరిగితే దూరం నుంచి రావాలన్న కష్టం. అలాగే ఫైర్ సంబంధించినటువంటి వెహికల్ దాంట్లో ఏం లేకుండా పాత ఉంటే కూడా ఊరికే వేస్ట్ అయ్యే కార్యక్రమం. ఈరోజు అవన్నీ కూడా పాతవన్నీ కూడా పక్కన పెట్టి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త వెహికల్స్ని ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది కోట ప్రజలందరూ కూడా, కోట మండలంలో ఉన్నందరూ కూడా ఒక శుభవార్తని తెలియజేస్తూ, దయచేసి ఎక్కడైనా సరే ప్రజలు ఏదన్నా ఈ యొక్క ప్రమాదం ఏర్పడితే, అగ్ని ప్రమాదం ఏర్పడితే ఖచ్చితంగా ఫైర్కి
101కి 101 అదే 101కి ఫోన్ చేయమని కూడా నేను మా గూడూరు నియోజకవర్గం కోట ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా అవసరం కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ పని ఇది కరెక్ట్ టైంలో తీర్చారు ఈరోజు ఇక్కడికి. కాబట్టి మరొకసారి మా సిబ్బంది కన్నా ఫైర్ సిబ్బంది అందరూ కూడా అందరూ పాపం కష్టపడి పనిచేసేటువంటి మంచి యూత్ కూడా ఇక్కడంతా కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మా ఆఫీసర్ గారు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసులోనూ 30-40 ఏళ్ల యువకుడిలా ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి సంక్షేమ పదంలో నడిపిస్తున్న ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి కుంచం దయాకర్, సన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, దువ్వూరు అజిత్ రెడ్డి, హరీష్ నాయుడు, ప్రమీల, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే మనిషి యొక్క ఎదుగుదలకు ఒక దిక్చూసి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని లైఫ్లో ఒకసారి చూసినట్లయితే ఆయన యొక్క స్థితిగతుల నుంచి ఉన్నతమైన స్థితికి ఏ విధంగా చేరుకోవచ్చు, ఒక మనిషి కృషి ఉంటే, పట్టుదల ఉంటే, క్రమశిక్షణ ఉంటే మనిషి ఏ స్థాయికి చేరుకునేదానికి ఒక ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేయాలి. ఎందుకంటే ఆయన దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా విద్యారంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు బాధ్యత వహించాడంటే ఎంత కృషి చేసుంటాడో, ఎంత క్రమశిక్షణతో ముందుకు పోంటాడో నారా చంద్రబాబు నాయుడు గారిని చూడాలి. అంతేకాదు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాడు. దేశ రాజకీయాల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూపడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడినటువంటి పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి యొక్క కీర్తిని ప్రపంచం నలుమూలల దిశకు పాకింపజేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన తెలుగు బిడ్డలందరూ కూడా చాలా గర్వించదగ్గ వ్యక్తి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 76వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఆయన ఒక 26-24 సంవత్సరాలు వ్యక్త వయస్సుడు ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటే అది సమయం కూడా సరిపోదు. కూడా ఇక్కడ అందరూ ప్రముఖులందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు వాకాడులో మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ప్రస్తుత రాష్ట్రంలో 2 సార్లు, మొత్తం మీద 4 సార్లు ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. మనందరికీ తెలుసు, క్రమశిక్షణకి మారుపేరు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రతి ఒక్క యువకుడికి కానీ పెద్దలకు కానీ మార్గదర్శకంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆర్థిక లోటులో ఉన్నా కానీ ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచిస్తూ నిరంతరం ఒక శ్రామికుడు మాదిరిగా పనిచేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, ఆయన నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని అందరికీ ఇదే విధంగా దశ చూపిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళేదానికి ఆయనకి భగవంతుడు
శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా నాయకుడు గూడూరు ఎమ్మెల్యే మా సోదరులు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి ఆంధ్ర రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై చంద్రబాబు. ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు 76వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు 76 సంవత్సరాలు వయసున్న వ్యక్తి మన 40-35 సంవత్సరాల యువకుడు ఏ విధంగా అయితే పెరిగిస్తాడో ఆ విధంగా పెరిగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంతో కష్టపడి పనిచేస్తున్న మన నాయకుడికి ఎటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయనకి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ కలిగజేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మనం ఈ వయసులో గతంలో ముఖ్యమంత్రి మన నాయకుడిని ముసలోడు అన్నాడు. అయ్యా నువ్వు వంగి టెంకాయ కొట్టలేవు. మా నాయకుడు నిచ్చెనెక్కి మెట్లెక్కగలుగుతాడు, తిరుమల కొండెక్కాడు, టెంకాయలు కొట్టగలుగుతాడు అన్నీ. కానీ మా నాయకుడు ఈరోజు కూడా 30-40 సంవత్సరాలు వయసులో యువకుడు ఏ విధంగా పెరిగిస్తాడో ఆ విధంగా పరిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పరుగు పదంలో నడిపిస్తున్నాడు. అదే మీకు వచ్చే ఆలోచనలు మావి గన్నో ఇంకొక జగన్ గన్నో ఎటువంటి తప్పితే అభివృద్ధి చేసే దాఖలాలు కానీ అటువంటి ఆలోచనలు మీకు రావు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే ఆలోచనలు మాత్రమే వస్తాయి. మా నాయకుడిని మీరు తక్కువ అంచనాతో గతంలో మాట్లాడారు, దాని ఫలితం అనుభవించారు. ఇప్పుడు కూడా మొన్న ఒక మీటింగ్లో చెప్తున్నాడు, ఈ ఎలక్షన్ అయిపోయింది మనం వస్తాము, నేను 1.5 సంవత్సరంలో పాదయాత్ర చేస్తే చంద్రబాబుకి రోజు సినిమా చూపిస్తామని. మా నాయకుడిగా అనుకుంటే ఒక్క నిమిషంలో నీకు ఈరోజు సినిమా చూపించగలుగుతాడు. కానీ మా నాయకుడి ఉద్దేశం అది కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, ఏ విధంగా నిరుద్యోగ వృత్తి లేకుండా చేయాలా, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలనే ధ్యేయంతో తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సిఎస్ తేజ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ, సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సూలూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయడం జరిగిందని, అలాగే నాయుడుపేట పట్టణంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బాబు మేము ఎక్కడ తీస్తుంటాం వాడు తీస్తుంటాం. అలాగే నుండి బద్రి చూడండి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
గూడూరు మండల పరిధిలోని పాలిచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సోమవారం చేపడుతున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం కొండాగుంట గ్రామానికి చెందిన పోతిరెడ్డి శేషురెడ్డి, పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నిర్వాహకులు కోరారు. ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, పినాకినే నమః, శిశుశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కవర్దినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలబాణయ నమః, ఖడ్వాంజనే నమః, శిశుశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కవర్దినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలబాణయ నమః, ఖడ్వాంజనే నమః, శ్రీ విష్ణాయ నమః. నందశరదభూదేర్భాజాం విష్ణుమూర్తిషో యజ్ఞస్వం హట్కారస్వం ద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః వందదామహాభూత్స్య. రుద్రాయ నమః. ఘోర ఘోర ఘోరవరేభ్యః సర్వేభ్యశ్చ నమః నమస్తే అస్తు రుద్రారూపేభ్యః. ఈశానస్య విద్యానామీకరస్య భూతానాం బ్రహ్మాధర బ్రహ్మణాధర బ్రహ్మ. మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్పే 4 మాటలు ఖచ్చితంగా తత్వాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని మీ హృదయాలలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.